ఈ వీడియో సిరీస్ యొక్క మొదటి ఎపిసోడ్లో మేము పరాలిసిస్ అంటే ఏమిటి మరియు ఇది ఎందుకు జరుగుతుందో చర్చించబోతున్నాము. పరాలిసిస్ అంటే మీ శరీరంలోని ఒక అవయవం పనిచేయకపోవడం. అది మీ ముఖం యొక్క మస్కుల్స్ కావచ్చు, అది మీ చేతులు కావచ్చు, లేదా అది మీ కాలు కావచ్చు. ఏదైనా అవయవం తన పని చేయడానికి అర్హతను కోల్పోతే దాన్ని మేము పరాలిసిస్ అంటే లక్వా అంటాము. కానీ లక్వా ఏర్పడడానికి కారణాలు వేరువేరుగా ఉండవచ్చు. వాటిని అర్థం చేసుకోవడం అవసరం. మీ మస్తిష్కంలో ఏదైనా రకమైన క్లోట్ వస్తే లేదా మీ నరాలు పగిలితే అది మస్తిష్కం యొక్క ఒక భాగానికి నష్టం కలిగిస్తుంది. ఆ మస్తిష్కం భాగం మీ చేతులు, కాళ్ళు కదిలించడానికి అవసరమైన సామర్థ్యాన్ని అందిస్తుంది, దాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి మస్తిష్కంలో జరిగిన నష్టంతో మీకు పరాలిసిస్ వస్తుంది. మీ చేతులు, కాళ్ళు పనిచేయడం ఆపేస్తాయి. అలాగే మీకు ఏదైనా కారణం వల్ల గాయమైతే, స్పైనల్ ఇంజరీ జరిగితే, తలపై గాయమైతే, రిడ్డు కూడా నష్టపోతే, రిడ్డు మస్తిష్కం సరిగ్గా పనిచేస్తున్నా కానీ రిడ్డు కిందకు సందేశాలను పంపే ఎలక్ట్రిక్ కండక్టెన్స్ అందించలేకపోతుంది. దీనివల్ల మన శరీరంలో పెద్ద భాగానికి లక్వా వస్తుంది మరియు సాధారణంగా గాయమైన చోటు కింద భాగంలో మాకు లక్వా కనిపిస్తుంది. ఇవి పరాలిసిస్ కలిగించే రెండు ప్రధాన కారణాలు. అలాగే మరికొన్ని కారణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు విషాక్తత. ఒక రోగి తప్పుగా ఏదైనా రకమైన విషాన్ని తీసుకుంటే ఆ విషం ప్రభావం వల్ల మన నర్వ్ సిస్టమ్ డౌన్ అవుతుంది. దీనివల్ల పరాలిసిస్ కనిపిస్తుంది. ఇలాగే మనకు ఒక ముఖ పరాలిసిస్ కనిపిస్తుంది, కానీ ముఖ పరాలిసిస్లోని కారణం పూర్తిగా వేరుగా ఉంటుంది. మీ ముఖం లక్వా అయితే దానికి ప్రధాన కారణం ఇన్ఫెక్షన్ అయిన హెర్పీస్ జోస్టర్ వైరస్ అని భావించబడుతుంది. ఇది కరోనా వైరస్ లేదా మన ఇన్ఫ్లుయెంజా వైరస్ లాంటిది. ఇది మన శరీరంలో వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇది మన ఫేషియల్ నర్వ్ను బ్లాక్ చేస్తుంది, దాని పనిచేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అందువల్ల మన ఫేషియల్ నర్వ్ సరిగ్గా పనిచేయదు. కాబట్టి రోగి ముఖం యొక్క ఒకవైపు మస్కుల్స్ను కదిలించడానికి సామర్థ్యం కోల్పోతాడు మరియు రోగికి ముఖ పరాలిసిస్ కనిపిస్తుంది. పరాలిసిస్కు కారణాలు వేర్వేరుగా ఉంటాయి. దీన్ని బట్టి తదుపరి చికిత్స రూపొందించబడుతుంది. స్పైనల్ ఇంజరీ ఉన్న వ్యక్తికి మీ స్పైన్ పూర్తిగా కట్ అయితే అక్కడ రోగికి ఏదైనా రకమైన పునరావాసం కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ మీ మస్తిష్కంలో ఏదైనా రకమైన నష్టం జరిగితే, మస్తిష్కంలో క్లాట్ వచ్చినప్పుడు, మస్తిష్కంలో హెమరేజ్ జరిగినప్పుడు అటువంటి రోగులలో పునరావాసం చాలా బాగా కనిపిస్తుంది. కానీ రోగికి ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసుకోవాలి. ఎందుకంటే ముందుగా రోగి తన వైపు పూర్తిగా కష్టపడుతుంటాడు, ఫిజియోథెరపీ చేస్తాడు మరియు అన్ని మందులు తీసుకుంటాడు. కానీ అతనిలో మెరుగుదల రాదు. ఈ మెరుగుదల ఎందుకు రాదు, ఏ కారణం వల్ల రాదు, దీనిపై మనం మన తదుపరి ఎపిసోడ్లో చర్చిస్తాము. తద్వారా మీరు అందరూ ఎలా పరాలిసిస్ ఉన్న వ్యక్తి చేతులు, కాళ్ళు తిరిగి శక్తిని పొందవచ్చో అర్థం చేసుకోవచ్చు.